అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో 2025వ సంవత్సరంలో మహాశివరాత్రి ఫిబ్రవరి నెలలో ఎప్పుడు వచ్చింది, దాని తేదీ, తిథి, వారం, నక్షత్రం ఎప్పుడు అని, అలాగే నిష్టకాల పూజ సమయం ఏమిటో, శివరాత్రి యొక్క విశిష్టత, పాటించవలసిన నియమాలు ఏమిటో, అలాగే ఉపవాస జాగరణ వల్ల పొందే ఫలితం ఏమిటో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి। ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రిని జరుపుకుంటాం। హిందూ పురాణాల ప్రకారం మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం జరిగినట్టుగా నమ్ముతారు। ఎవరైతే భక్తితో మహాశివరాత్రి నాడు శివుణ్ణి పూజిస్తారో, ఉపవాస జాగరణ దీక్షలను ఆచరిస్తారో వారికి శుభాలు కలుగుతాయని, శివుడి కటాక్షం వారిపై ఉంటుందని చెప్తారు। మహాశివరాత్రి పర్వదినాన ఎవరైతే శివుణ్ణి మనసులో లగ్నం చేసుకొని శివయ్యను ఆరాధిస్తూ ఉపవాస దీక్షను ఆచరిస్తారో వారికి శివ సాయుధ్యం లభిస్తుందని చెప్తారు। మహాశివరాత్రి రోజు జాగరణ చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి పుణ్యగతులు ప్రాప్తిస్తాయని నమ్మకం। హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో ఆలయాలన్నీ మారిమోగిపోతాయి। ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాస దీక్షతో మహాశివుణ్ణి మనసులో లగ్నం చేసుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి జాగరణ చేసి స్వామి కటాక్షం కోసం భక్తులు కఠిన దీక్షను ఆచరిస్తారు। మహాశివరాత్రి పర్వదినం నాడు ప్రదోషకాల సమయంలో రుద్రాభిషేకం, బిల్వార్చన అష్టైశ్వర్యాలను కలిగిస్తాయని భక్తులు ప్రధానంగా నమ్ముతారు। మహాశివరాత్రి పర్వదినం రోజు శివుణ్ణి ప్రార్థించడం వల్ల తమ పాపాలను అధిగమించి పుణ్యలోకాలకు చేరుకుంటారని, తనలో ఐక్యం చేసుకుంటాడని పురాణాలు చెప్తున్నాయి। 2025వ సంవత్సరంలో మహాశివరాత్రి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం హేమంత ఋతువు మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి తిథి ఫిబ్రవరి 26, 2025 బుధవారం ఉదయం 11:08 ప్రారంభమై ఫిబ్రవరి 27, 2025 గురువారం మధ్యాహ్నం 12:34 ముగుస్తుందండి। హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి చతుర్దశి తిథి ఫిబ్రవరి 26న ఉంది కాబట్టి మహాశివరాత్రి పండుగను ఫిబ్రవరి 26, 2025 బుధవారం రోజు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు। లింగోద్భవ సమయం అనేది అర్ధరాత్రి సమయంలో ఉంటుంది కాబట్టి నిష్టకాల పూజా సమయం ఫిబ్రవరి 26 బుధవారం అర్ధరాత్రి 11:45 నుండి 12:34 వరకు ఉందండి। శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడైనట్టే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు। చెంబు నీళ్లు పోస్తే శివయ్య కరిగిపోతాడు। మరీ ముఖ్యంగా శివరాత్రి రోజు చేసే అభిషేకం మరింత పుణ్యఫలం। శివరాత్రి తొలి జాములో పాలతో అభిషేకించి పద్మాలతో పూజ చేయాలి। ఇక రెండో జాములో పెరుగుతో అభిషేకించి తులసి దళాలతో పూజ, మూడో జాములో నెయ్యితో అభిషేకించి మారేడు దళాలతో పూజ, నాలుగో జాములో తేనెతో అభిషేకించి నీలకమలాలతో పూజ సాగించాలి। ఒక్కో జాములోనూ ఒక్కో ప్రసాదం సమర్పిస్తారు। శివరాత్రి రోజు శాస్త్రోక్తంగా పూజలు చేయడం సాధ్యం కాకపోయినా కనీసం లింగ రూపంలో అభిషేకం చేసుకున్నా మంచిదే। శివ పంచాక్షరి స్తోత్రం, దారిద్ర్య దహన స్తోత్రం, నిర్వాణ ఘట్టం, అలాగే లింగాష్టకం, బిల్వాష్టకం, విశ్వనాథాష్టకం పఠించిన శివుణ్ణి అనుగ్రహం లభిస్తుందట। ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।